హాయ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇలా ఫుల్ వస్తుంది అనుకున్నాను కానీ అసలు రాలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు ఏంటమ్మా వచ్చేది, వర్షమా ఎండ అనుకుంటున్నారా? మేమైతే బయటికి వెళ్ళడము అయింది, రావటము అయింది. ఎక్కడికి వెళ్ళానంటే మా చిత్తలకి ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. అందుకోసమని స్కూల్ దగ్గరికి వెళ్ళాము. 11 to 12 ఉండే. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అని చాలా కంగారుగా వెళ్ళాను. జస్ట్ 10 minutesలో అయిపోయింది తెలుసా. అంటే ఇప్పటివరకు మా చిత్తల పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మొన్న లాస్ట్ టైం ఎప్పుడో బాగా అల్లరి చేస్తుంది అని చెప్పినప్పుడు సరే అని ఇంకా అన్నీ కనుక్కుందామని వెళ్ళాను. ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అవన్నీ అడిగితేను బాగుంటుంది, చాలా మాట్లాడుతుంది. ఒక విషయం అయితే చెప్పారు, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది మీ అమ్మాయి. అసలు తనే ఎల్కేజీ కదా, పక్కన ఎవరైనా పిల్లలు ఏడుస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి ఎంత బాగా చెప్తుంది. అసలు ఏడవకూడదు, నేను ఏడుస్తున్నానా, అట్లా ఏడవకూడదు, మమ్మీ వచ్చేస్తుందని చెప్తుంది. మళ్ళీ వాళ్ళ టీచర్ని అడుగుతుందంట, టీచర్ నేను ఏడుస్తున్నానా, చూడు నిఖిత ఎట్లా ఏడుస్తుందో, నిత్య ఎట్లా ఏడుస్తుందో అని చెప్తూ ఉంటుంది మీ అమ్మాయి. చాలా బాగుంటుంది. ఇంకా వర్క్ అయిపోతే ఇంకా నాన్ స్టాప్గా వాళ్ళ టీచర్తో మాట్లాడుతూనే ఉంటుందంట నా చిత్తల్లి, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా. వాళ్ళ టీచర్ హోంవర్క్స్ పెట్టిస్తున్నా ఒక చెవి ఆమె వైపు. వాళ్ళ టీచర్ చెప్తుంది, నాతో అసలు మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా నేను వినలేదనుకోండి, తన కోపం వచ్చేస్తుంది, చాలా గట్టిగా టీచర్ అంటుంది అని చెప్తుంది. నాకు అంత మంచిగా ఫ్రెండ్లీ టీచర్స్ ఉన్నందుకు, అలాగే మా అమ్మాయి కూడా బాగా చదువుతున్నందుకు నాకు హ్యాపీ. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేవు, అంటే మరి ఓవర్ అయిపోతుందిలేండి. మా బావ విన్నాడు అనుకో చంపి పడేస్తాను, నీ మొహానికి ఇదే ఎక్కువ అంటాడు. కాకపోతే ఏంటంటే ముందు నుంచి నేను చదివిస్తున్నాను కదా, ఉండాలి కదా అనుకున్నాను. కాకపోతే ఇంగ్లీష్లో ఒక 4 marks, మ్యాథ్స్లో ఒక 4 marks తగ్గిపోయాయి. ఇంకా రైమ్స్లో, హిందీలో 100కి 100 వచ్చినాయి. ఎందుకంటే మా అమ్మాయి ఇంగ్లీష్లోనేమో హెచ్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతుంది, మ్యాథ్స్లోనేమో 9 దగ్గర 6 దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది. మీ పిల్లలు ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.